నేను కలపడం అయితే ఇండియన్ హెన్స్ కలిపానండి. ఇది ఒరిజినల్ అండి, ఒరిజినల్ పెరువియన్ అండి. ఒరిజినల్ పెట్టకి ఒరిజినల్ పుంజుకి వచ్చింది ఇది. దీనికి ఇండియన్ హెన్స్ కలిపానండి, తర్వాత క్రాస్ హెన్స్ కలిపాను, డబల్ క్రాస్ కలిపాను, తర్వాత ఒరిజినల్ కూడా కలిపాను. క్రాస్ అంటే అండి, ఇప్పుడు ఈ పుంజుకి మన ఇండియన్ పెట్టల్ని కలిపాం అనుకోండి, అది క్రాస్ అవుద్ది. ఈ పుంజుకి ఇండియన్ పెట్టకి వచ్చిన పెట్టనే మళ్ళీ దీనికి ఒరిజినల్ దానికి కలిపితే అది డబల్ క్రాస్ అవుద్దండి. కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉండి ఇండియన్ బ్లడ్ తక్కువ ఉండాలంటే అలా చేస్తామండి. ఒకవేళ ఇండియన్ బ్లడ్ ఎక్కువ ఉండాలనుకుంటే క్రాస్ను వాడతాం. లేదు మనకు ఒరిజినల్ కావాలంటే మనం డైరెక్ట్ హెన్స్ కలుపుతామండి. క్రాస్ అనేది చాలా బాగుంటుందండి, అది చాలా మంచి రిజల్ట్ ఉంది. డబల్ క్రాస్ అన్నది కూడా పర్వాలేదు, ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా డైరెక్ట్ అని మనం ఎక్కువ బ్రీడింగ్ యూస్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కువ పందాలు వేసిన దానికంటే ఫైట్కి యూస్ చేసేదానికంటే మనం క్రాస్ చేస్తేనే బాగుంటుందండి అని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. పెట్ట అంటే ఇప్పుడు మన పుంజులు ఉంటాయి కదండి, పుంజులు దాని జతలో అన్నీ కూడా విన్నింగ్ లైనేజెస్ చూసి పెట్టలు కలుపుతామండి. ఈ ఒక పెట్టలో మనకు బ్రీడింగ్కి ఎక్కువ రావండి. ఒక 100 పెట్టలు వస్తే దాంట్లో హార్డ్లీ 6-7 హెన్స్ తీస్తాం అంతే. అది కూడా విన్నింగ్ లైనేజ్లో వచ్చిన మనం పెట్టలనే తీస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక ఏ బ్రీడర్ వేసినా సరే మేము ఒక 130-140 చిక్స్ చేస్తామండి. అంటే ఒక 50% చూడండి, ఒక 70 హెన్స్ వస్తాయి, 70 పుంజులు వస్తాయి. 70లో హార్డ్లీ ఒక 5 హెన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో ఒకవేళ దాని జతలో పుంజులు విన్నింగ్ లైనేజ్ ఉంటాయి, విన్నింగ్ లైనేజ్ లేకపోతే అవి సెలెక్ట్ చేయము. ఒకవేళ విన్నింగ్ లైనేజ్ బాగా ఉండకంటే కనుక కాబట్టి ఒక 7 హెన్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. 10కి 1 లేదా 20కి 1 అలా క్వాలిటీ బట్టి మనం హెన్స్ సెలెక్ట్ చేస్తామండి. హెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. పుంజు కొంచెం సెలెక్ట్ చేసినా మనం ఇష్టం వచ్చినట్టు, పెట్టలు మాత్రం మనం ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేయడానికి కుదరదండి. పెట్ట ప్రతిదీ క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి. దానికి మంచి రెక్క ఉండాలి, మంచి బాడీ ఉండాలి, మంచి ఫేస్ కట్ ఉండాలి, అన్నీ బాగా ఉండాలండి. దానికి కాలు బాగా ఉండాలి, మంచి ఫైటింగ్ స్కిల్ ఉండాలి పెట్టకు కూడా. అలాగుంటేనే మనం పెట్టను సెలెక్ట్ చేసుకుంటే మనకి మెయిన్ బాగా వస్తాయండి. పుంజు నా ఒపీనియన్ వరకు పుంజు అనేది ఒక 40% వస్తుందేమో అని నేను అనుకుంటాను, కానీ 60-70% పెట్టలోనే ఉంటుందండి. పెట్టని మనకి పుంజు ఎక్కడైనా దొరుకుద్ది, కానీ మనకి పెట్ట అనేది సరిగ్గా దొరకవండి. పెట్టలని మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. బయట నుంచి అత్తమాటికి ఎక్కువ పెట్టలు తెచ్చుకొని ట్రై చేస్తాం అనేది ఉండదు. మన లైన్ అనే పెట్టలో మనమే క్రియేట్ చేసుకోవాలి, అంతేగాని ఎప్పుడు ఎక్కువ బయట తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నా సరే అన్ని చోట్ల తెచ్చుకోకూడదు, మన ట్రస్టెడ్ పీపుల్ దగ్గరే పెట్టలు తెచ్చుకోవాలి. అప్పుడే మనకి లైన్ అనేది సక్సెస్ అవుద్ది.